రాజకీయ నాయకులు డ్రైవర్లకు ప్రజలకు సమాధానం చెప్పాలి. బీద డ్రైవర్లు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నో పార్టీలు మారాయి కానీ ఇంతవరకు ఎవరు బీద డ్రైవర్లకు కానీ ప్రజలకు కానీ ఇండ్లు కట్టించిన పాపాన పోలేదు. ఊకే ఎలక్షన్ల ముందు మాత్రమే అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ ఎవరు ఏం చేసిందే లేదు. చూడండి, ఇప్పుడు మేము నియమించే మేము ఉండే ఇండ్లు చూడండి ఒక్కసారి. గుడిసె కొట్టం. ఈ రోజుకి కూడా మా ఇండ్లలో ఆడవాళ్ళు బాత్రూమ్కి చెంబు తీసుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ అన్ని దేశాల్లో అగ్రస్థానానికి ఇండియాని తీసుకుపోతున్నామనే రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. ఆడవాళ్ళు ఈరోజు కూడా చెంబు తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నారంటే ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, సీఎంలు సిగ్గుపడాలి. ఒక మాటలే, వేరే ఏం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు డ్రైవర్లు సొంత ఇళ్ళ కోసం ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. అవన్నీ దరఖాస్తులంతా ఎక్కడ పోయాయి? ఆ పార్టీ వచ్చి ఇన్ని లక్షల ఇండ్లు కట్టించాను, ఈ పార్టీ వచ్చి ఇన్ని లక్షల ఇండ్లు కట్టించాను. ఎక్కడ పోయినాయి ఆ ఇండ్లన్నీ? ఎవరికి ఇచ్చారు? ఒక్కసారి నేను ఉండే ఇండ్లని చూడండి. నాలాగా ఇక్కడ ఎంతోమంది డ్రైవర్లు ఉన్నారు, అలాగే ప్రజలు ఉన్నారు, బీద వాళ్ళు అందరూ కార్మికులు ఉన్నారు. ఒక్కసారి మేముండే ఏరియాని చూడండి, మా ఇండ్లని చూడండి, చూపిస్తాను. చూడండి, రాజకీయ నాయకులు బాగా కళ్ళు తెరిచి చూడండి, బీద డ్రైవర్లు ఎలాగ బతుకుతున్నారు అనేది చూడండి. ఒక్కసారి చూడండి, ఇండ్లు చూడండి. ఒక్కసారి కళ్ళు బాగా తెరిచి చూడండి. చూడండి మా ఇండ్లు ఎలాగున్నాయి చూడండి. చూస్తున్నారా? మా డ్రైనేజ్ చూడండి ఎంత ఉంది డ్రైనేజ్. ఇది నేను ఉండే ఇండ్లు చూడండి. ఇండ్లు అన్నారు, కొట్టమంటారు దీన్ని. చూడండి మా ఇండ్లు చూడండి, ఒక్కసారి చూడండి. మళ్ళీ బీద ప్రజలు ఇంత దీన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటే మీరేమో వేరే దేశాలకి పోయి ఏదేదో కథలు చెప్తా ఉన్నారు. ఒక్కసారి బీద డ్రైవర్ల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, ప్రజల గురించి ఆలోచించండి. మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేసేకి ఆలోచించండి. ఊకే మాట్లాడుతూ ఉంటారు. మైకులు పట్టుకున్నారంటే గంటలు గంటలు మాట్లాడతారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీజీ గారికి ఈ వీడియో చేరేంతవరకు షేర్ చేయండి. బీద డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూపెట్టండి. మళ్ళీ బేటీ బచావో అని నరేంద్ర మోడీ గారు ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అదే బేటీ ఈరోజు బాత్రూమ్ పోవాలంటే చెంబు తీసుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి. మళ్ళీ బయటికి పోయినప్పుడు ఆ బేటీకి సేఫ్టీ ఏంటి ఆలోచించండి. మళ్ళీ ఇప్పటికైనా రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి బీద వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడే స్థలాలు కేటాయించి ఇండ్లు ఇవ్వాల్సిందిగా మా ఒక్క రిక్వెస్ట్. ఇకపై మీరు గిన ఊకే మాటలు చెప్పి ఊకే ఉంటామంటే మేము కూడా ఇకపై వదిలే పరిస్థితిలో లేము. ఇక మేమందరం కూడా సిద్ధపడుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం ప్రజలు, బీద డ్రైవర్లు కలిసి భారీ సమ్మెలు చేస్తాం, మాకు స్థలాలు ఇండ్లు ఇచ్చేంత వరకు. ఇది ఈ వీడియో ఉద్దేశం. మళ్ళీ ఈ వీడియోని ప్రజలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, మనని పాలించే రాజకీయ నాయకుల దగ్గర చేర్చండి. మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది చూపెట్టండి. అలాగే మీడియా వాళ్ళకు కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా
బీద ప్రజల కోసమే మీరు పత్రికలు నడుపుతున్నారు, టీవీ ఛానళ్ళు నడుపుతున్నారు. మళ్ళీ ప్రజల గురించి కూడా మాట్లాడండి. మా గొంతై మీ గొంతై ఈ రాజకీయ నాయకులకు ప్రశ్నించండి. బీద ప్రజలకు స్థలాలు, ఇండ్లు కేటాయించాలని నిలదీయండి. ఓకే, మీరు వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు, వాళ్ళు అది మాట్లాడారు, వీళ్ళు ఇది మాట్లాడారు, ఆ హీరోని పలానా హీరోని సినిమా పెళ్లి చేసుకుంది, ఈ హీరోని ఇలాగ చేసింది, ఆ హీరో ఇలాగ చేశారు, అవి కాదు. వాస్తవాలు, ప్రజలు పడే ఇబ్బందులు మీరు చూపెట్టండి. ఇదే మేము మీడియా సోదరులకు కూడా రెండు చేతులు జోడి వేరుకొని చెప్పేది. ప్రతి ఒక్కరికి న్యాయం ఇప్పించండి. ఇదేనా విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జై హింద్.